ఈ రోజున మనం సజీవంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, బ్రతికి ఉన్నాం. ఒక మాట మిమ్మల్ని అడగాలి. ఆర్ వి ఎలిజిబుల్ టు లివ్? మనం బ్రతకడానికి, బ్రతికుండడానికి మనము యోగ్యులమేనా? నీవు ఈ రోజున బ్రతికుండడానికి నీవు యోగ్యుడవేనా? అంటే నువ్వు చేసిన భక్తేనా నిన్ను బ్రతికించింది? అయ్యా, మనం చేసిన ప్రార్థనేనా మనల్ని బ్రతికించింది? మనం కలిగి ఉన్న పరిశుద్ధతైనా మనల్ని బ్రతికించింది? మన మంచితనమైనా మనల్ని బ్రతికించింది? బ్రతకడానికి మనం యోగ్యులమేనా, అర్హులమేనా? ఏ క్వాలిటీ ఉంది? అవును, నేను బ్రతకడానికి యోగ్యున్నే, నాలో ఏం తప్పు ఉంది చెప్పండి అనగలరా? మీరు అనగలరా? మరి దేవుడు ఎందుకు బ్రతికించాడు? ఇంతకు మీరు బ్రతికారా, దేవుడు మిమ్మల్ని బ్రతికించారా? అంతేనా? మీరు బ్రతకలేదా? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 17వ వచనాన్ని అందరూ చదవాలి. పేజ్ నెంబర్ 153. తీసారా? ఆగమ్మ, అందరూ తీయాలి, స్పీడ్గా తీయాలి. పేజ్ నెంబర్ చెప్పిన తర్వాత ఒకటి స్లో చేస్తే ఎట్లా? 153వ పేజీలో 8వ అధ్యాయము 17వ వచనం. 1 2 3 స్టార్ట్. ఆమేన్. ఏమనుకుంటారంట? చాలామంది ఏమనుకుంటారంట? మా సామర్థ్యం, మా బాహుబలం ఇంత భాగ్యం మాకు కలగజేసింది అనుకుంటారంట. మా సామర్థ్యం, మా బాహుబలం అనుకొందురేమో, జాగ్రత్త. ఆ థాట్ వచ్చిందంటే మీరు చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టు. చాలామందికి సైతాన్ ఇలా చెప్తుంది, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచోడివి, నీ అంత మంచోళ్ళు మంచిది ఇంకెవరు లేరు అని. ఆ థాట్ మీ హృదయంలో వచ్చింది అంటే మీ పతనం మొదలైందని అర్థం. మన బాహుబలము కాదు. కిందంటాడుగా, కాగాని దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు ఆయనే. ఈ రోజున మనం ఏమైనా సంపాదించుకున్నాము అంటే, ఈ రోజున మనం ఏదైనా కలిగి ఉన్నాము అంటే, ఈ రోజున మనం ఏదైనా చేయగలిగాము అంటే ఆ సామర్థ్యము దేవుడు మనకు కలగచేసినదే తప్ప మన ఓన్ సామర్థ్యము కాదది. దేవుని సామర్థ్యం. దేవుడు మనకు ఆ సామర్థ్యతనిచ్చాడు. ఏదైనా మీరు సంపాదించారు, ఏదైనా మీరు పొందుకున్నారు, ఏదైనా మీరు గెయిన్ అయ్యారు అంటే అది మీ బలమును బట్టి కాదు, దేవుడిచ్చిన సామర్థ్యం అది. ప్రైజ్ ది లార్డ్.
మీకు ఒక వాహనం కొత్తది దేవుడిచ్చాడా? అది మీ సామర్థ్యాన్ని బట్టి రాలేదు, దేవుని సామర్థ్యాన్ని బట్టి వచ్చింది. ఇంకేదైనా మనము కలిగి ఉన్నాము అంటే అది మనల్ని బట్టి కాదు, దేవుడు మనకిచ్చిన సామర్థ్యము. ఇంతకు మరి అర్హత లేని మనల్ని, యోగ్యత లేని మనల్ని దేవుడు ఎందుకు బ్రతికించాడంటారు? యాక్చువల్గా అర్హత లేని వారిని, యోగ్యత లేని వారిని తీసి అవతల పడేయాలి కదా. లెక్కేంటి? తీసి అవతల పడేయాల్సిందే కదా. యు ఆర్ నాట్ ఫిట్ అంటే ఏంటి? పనికిరావు బాబు, ఇంకా నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని అర్థం కదా. మరి దేవుడు అలా చేయకుండా ఎందుకు దేవుడు ఇంకా మనల్ని బ్రతికిస్తున్నాడు? దేవుడు అమాయకుడా? లేకపోతే మనం యోగ్యులమని దేవునికి తెలియదా? లేకపోతే అన్నీ తెలిసే బ్రతికిస్తున్నాడా? శిరీష ఏమంటావు? అమాయకుడా? దేవునికి ఏం తెలియదా? లేదంటే అన్నీ తెలిసే బ్రతికిస్తున్నాడా? బ్రదర్, అన్నీ తెలిసి ఎందుకు బ్రతికిస్తున్నాడు? మరి ఇప్పుడు మన తప్పులు తెలుసు, మన అపరాధాలు తెలుసు, మన అయోగ్యత తెలుసు, మన అసమర్థత తెలుసు, మనం ఆయన ఎంత బాధ పెడుతున్నామో తెలుసు, మనం ఆయనకి ఎంత వ్యతిరేకంగా బ్రతుకుతున్నామో తెలుసు, మనం ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నామో తెలుసు, ఎంత చక్కగా భక్తి చేస్తున్నామో కూడా ఆయనకి తెలుసు. మరి ఎన్ని తెలిసి కూడా దేవుడు బ్రతికిస్తున్నాడు అని మనం అనుకుంటే ఎందుకు అలా చేస్తున్నాడు అనేది కూడా ఆలోచన చేయాలిగా. నన్ను బాగా బాధ పెట్టిన వారిని, నన్ను బాగా ఇబ్బంది పెట్టిన వారిని, నా మీద బాగా రూమర్స్ తీసుకొచ్చిన వారిని నేను ఇంటికి పిలిచి వారికి మంచి మర్యాదలు చేస్తున్నానంటే పిచ్చోన్నా నేను? మరెవరిని? ఎందుకు అలా చేస్తున్నాను? సార్ నా సంగతి వదిలేదు, దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు? ఏమన్నా కారణం ఉందా లేదా? ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు అంటే ఒకే ఒక్క కారణం, ఒకే ఒక్క కారణం. మీరు మీ కొరకు ప్రార్థన చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీ కొరకు ప్రపంచంలో ఉన్న చాలామంది ప్రార్థన చేస్తున్నారు. అవునా? చేస్తున్నారా లేదా? చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు పర్సనల్ ప్రేయర్ లైఫ్ లేనోళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. డైలీ మీకంటూ ఒక పర్సనల్ ప్రేయర్ టైం అనేది లేదు, అయినా మీరు బ్రతికారు, సజీవంగా ఉన్నారు. మీకంటూ ఒక ప్రాపర్ డివోషన్ లేదు, డైలీ మీకంటూ ఒక భక్తి జీవితం లేదు, అయినా మీరు బ్రతికేశారు. కారణం, మీ కొరకు చాలామంది ప్రార్థిస్తున్నారు. దేశములో ప్రార్థనాపరుల కన్నీటి ప్రతిఫలం మనం. రిమెంబర్ దిస్ అమ్మా. దేశంలో ఎంతోమంది లూకాసు వార్తలో ఉన్న అన్నలాగా కడుపు కట్టుకొని రాత్రింబగళ్ళు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఉపవాసముతో ప్రార్థించే ప్రార్థనాపరుల ప్రతిఫలమే మనం. ఎంతోమంది మన కొరకు ఏడుస్తున్నారు. మనం హాయిగా తిని పడుకుంటున్నాం, కానీ ప్రపంచంలో ఎంతోమంది పరిశుద్ధులు, భక్తులు, ప్రార్థనాపరులు మన కొరకు ప్రార్థిస్తున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషేలాగా చేతులెత్తేవారు ఉన్నారు కనుక ఈ రోజున మనం బ్రతికున్నాం. మనం ప్రార్థన చేయకపోయినంత మాత్రాన ప్రార్థన చేసేవాళ్ళు ఎవరూ లేరు అనుకోకండి. దేశంలో చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఒకసారి మీరు ఒక వచనాన్ని చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం. కొంచెం స్పీడ్గా ఉండాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం 13:8.
ఇది కూడా అందరూ చదవాల్సిందే. ఆగండి 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 ఆగండి, ఇంకా పేజీలు తిప్పుతున్నారు కదా. 66 కొత్త నిబంధనలో 1 2 3 స్టార్ట్. ఒక చెట్టు ఫలించట్లేదు, కాత లేదు, పూత లేదు, చూడ్డానికి మనలాగా చక్కగా ఉంది. కట్అవుట్ ఎట్లుంటాయి మన అన్నీ? ఏమన్నా కట్అవుట్లు నెంబర్ 1 ఉంటాయి, కానీ ఒక ఎదుగు బొదుగు లేదు, ఒక ఫలము లేదు అమ్మా, ఒక కాతా పూత ఏమీ లేదు. దాని చుట్టూ పెంచింగ్ ఉంది, దానికి ఎప్పటికప్పుడు నీరు పెట్టే తోటమాలు ఉన్నాడు, ఎరువేసే తోటమాలు ఉన్నాడు. ఒక రోజున యజమాని వచ్చాడు తోటకి, ఎలా ఉంది తోట చూద్దామని. ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూశాడు, చూసి తోటమాలని పిలిచి అన్నాడు, బాబు దీన్ని నరికే. ఆ మాట చూడండి, 6వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చుచున్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయ్యా 3 ఏండ్ల నుంచి వస్తున్నా, ఏమన్నా దొరుకుద్దేమో అని, ఏమీ దొరకట్లా, నరికేయి. ఎందుకు ఈ భూమి వేస్ట్ అయిపోవాలా, ఇంకొక మొక్క పెడదాం కొత్తది ఆ ప్లేస్లో అన్నాడు. మరి మీ సంగతి ఏంటి? ఎన్నేళ్ల నుంచి మీరు ఒక ఫలము లేకుండా, ఒక కాత లేకుండా, ఒక పూత లేకుండా, ఒక ఎదుగు బొదుగు లేకుండా, మార్పు లేకుండా మనం బ్రతకట్లేదా? ఇంకెంతకాలం ఇలా బ్రతుకుతారు? కొంతమంది ఫిక్స్ అయిపోయారు ఇంతే అని, కొంతమంది ఏమో మారదాం అనుకుంటున్నారు, కానీ మారడానికి పరిస్థితులు, ప్రజలు సహకరించట్లా, అందుకే ఆగిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మారడానికి ఎవడూ సహకరించడు, ఇది ఫ్యాక్ట్. సొంత భార్య కూడా సహకరించదు, సొంత భర్త కూడా సహకరించరు, అసలు ముందు ఇంట్లోనే సహకరించరు. నిజమమ్మా, నేను మారాలి, మంచిగా ఉండాలి అనుకుంటే ఎవడూ సహకరించడు. సహకరించకపోగా ఇంకా చెడగొట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు. అయినంత మాత్రాన మీరు మారకుండా ఉండకూడదు. నీ మార్పుకు సహకరించేది ఎవరు సహకరించినా సహకరించకపోయినా నీ మార్పుకు సహకరించేది దేవుడు. ఆయన నీ పక్షముగా ఉంటాడు. నువ్వు మారాలి అని తలంచి దేవునికి నీ బాధని చెప్పుకుంటే ఎంతమంది అడ్డొచ్చినా నిన్ను మార్చివేస్తాడు ఆయన. దిస్ ఈజ్ ట్రూ. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి మార్పును వాయిదా వేయకండి, మారలేను అనుకోకండి. నీకు సహాయం చేసే దేవుడున్నాడు. ఉన్నాడా లేదా? ఎస్. ఇంకెంతకాలం? ఒకవేళ ఈ ఇయరే లాస్ట్ ఇయర్ ఏమో. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? తోటమాల ఏమంటున్నాడు? అయితే వాడు, అయ్యా అయ్యా నీకు దండం పెడతానయ్యా, నేను దాని చుట్టూ తవ్వుతానయ్యా, వెరువు కూడా వేస్తానయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉండని అయ్యా. ఏంది? ఈ ఒక్క సంవత్సరం ఉండని. మీ అందరి పట్ల ప్రార్థన ఇదే అయి ఉండొచ్చేమో మరి. దిస్ ఈజ్ వెరీ సీరియస్. దిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్. 2026 మీకు చివరి సంవత్సరం అవుద్దేమో. 2025 ఒకవేళ మీకు చివరి సంవత్సరం అయిద్దేమో. దెర్ ఈజ్ నో గ్యారంటీ.
నాకేం కాదు అని మీరు అనుకుంటున్నారంటే ఖచ్చితంగా సైతాను యొక్క అధీనములో, స్వాధీనములో మీరున్నారు అని అర్థం. తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, పిచ్చి పిచ్చిగా బ్రతుకుతూ, ఇష్టం వచ్చిన బ్రతుకుతూ, నాకేం కాదనే ఒక భయంకరమైన భ్రమ మీకుంది అంటే ఖచ్చితంగా మీరు డేంజరస్ జోన్లో ఉన్నారని అర్థం. మంచోళ్ళే అది సంగతి. అది మమ్మల్ని అడిగిందోడు ఏమ్మా, నీతిమంతులకే దిక్కు లేదు, పరిశుద్ధులకే దిక్కు లేదు, యథార్థవంతులకే పరిస్థితి బాలేదండి. ఎన్నో ఆరోగ్య సూత్రాలు పాటించే వ్యక్తికే రోగాలు వస్తున్నాయి. ఇక నేను ఏం పాటించను, నా ఇష్టం అంటే ఇంక నీ కథ ఏంది అంతే. ఇక కొంతకాలం బాగానే ఉంటుంది, కానీ ఒకనొక టైంలో ఇంకెవరు నిన్ను కాపాడలేడు. ఇది తినకూడదు, అది తినకూడదు, అది తాకూడదు, ఇది తాకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేవాడే ఒకనొక టైంలో సివియర్గా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నాడు. ఎన్ని జాగ్రత్తలు పాటిస్తేనే. మరి నువ్వు ఏ జాగ్రత్త పాటించకుండా ఇష్టం వచ్చినట్టు తిని, ఇష్టం వచ్చినట్టు దాగి, ఇష్టం వచ్చినట్టు తిరిగితే నీ ఆరోగ్యం పాడైపోతే ఏమవుతుంది? జాగ్రత్త. ఖచ్చితంగా దేవుడు నీకు టైం లిమిట్ పెట్టాడు. దేనికి? మారడానికి. అది నీ దగ్గరికి వచ్చింది అనుకోండి, మీరు ఈ సంవత్సరము కూడా ఉండనివయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉండని అంటున్నాడు దేవుడు. తోటమాలు అంటున్నాడు దేవుడు, యజమానుతో అంటున్నాడు. ఇలా మన కోసం దేశములో ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు కనుకనే ఇంకా మనకు ఆయుష్కాలం పొడిగించబడతా ఉంది. మీరు దీన్ని సిల్లీగా, సింపుల్గా, లైట్గా, అడ్వాంటేజ్గా తీసుకొని రెచ్చిపోయారనుకోండి, రెచ్చిపోండి, చచ్చిపోవడానికి ఏముండదు. ఇంకా రెచ్చిపోయే ప్రతి ఒక్కరూ చచ్చిపోతారు. ఇట్స్ వెరీ క్లియర్. అవునా? ఒక వ్యక్తి ఎందుకు రెచ్చిపోతున్నాడంటే చచ్చిపోవడానికి. అలా మన కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులు ఉన్నారు కనుక, చేతులు ఎత్తుతున్నారు కనుక, కన్నీరు కారుస్తున్నారు కనుక, దేవుడు మనకి ఇంకా కృపాకాలంలో ఉన్నాము కనుక ఆయన కృపను బట్టి ఇంకా మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. ఎందుకు అంటే ఒకే ఒక్క కారణం, మార్పు కోసం అంతే. దేనికోసం? దేవుడు మనల్ని బ్రతికించేది రెండు రీజన్స్ అని ఒక పెద్ద దైవజనుడు చెప్పాడు. ఇది నేను ఎప్పుడో విన్న మాట, ఇది మీకు కూడా చెప్పా చాలాసార్లు. ఒకటి, మనం మారాల్సింది మార్చుకోవడానికి. నెంబర్ 2, దేవుని కొరకు చేయాల్సింది చేయడానికి. ఈ రెండు కారణాలు. ఇంకేమైనా మార్చుకోవాల్సింది ఉంటే దాన్ని మార్చుకోవడానికి దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. రెండవది, దేవుని కొరకు మనం చేయాల్సినది ఏమైనా పెండింగ్ ఉంటే దాన్ని మనం చేయడానికే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. ఇదే లూకాసు వార్తలో చూడండి 1వ అధ్యాయం జకర్యా గురించి రాయబడిన మాట. 23వ వచనం అందరూ చదవండి. లూకా 1:23. ఆగండి. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. వినండి. అంటే సేవ చేసే దినాలు సంపూర్ణమయ్యేదాకా ఇక్కడ ఉన్నాడు. సంపూర్ణమైపోయినప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే మనకు భూమి మీద మనం దేవుని కొరకు చేయాల్సిన సేవ ఏదైతే ఉందో, పరిచర్య ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో అది చేసేంత వరకు మనం ఇక్కడ దేవుడు మనల్ని ఉంచుతాడు. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. ఏ ఇల్లు? నిత్యమైన మోక్ష గృహము
నందు చేరి భక్తుల గుంపులో సించిన చాలు. ఏ గృహం అమ్మా? ఈ గృహం కాదు, మనం కట్టుకున్న గృహాలు కాదు, మనం ఉండే గృహాలు కాదు, నిత్యమైన గృహం ఒకటి ఉంది. పిచ్చోళ్ళకి అది తెలియక ఈడ డూప్లెక్స్లా పెద్ద పెద్ద బంగళాలు అవి కట్టుకొని అవి చూసుకొని మురిసిపోతారు. ఏదో పొద్దు ఏడే ఉండేటట్టుగా నేను ఆడికి పోను సావను ఏడే ఉంటా కలకాలం అన్నట్టు మంచి మంచి కట్టుకొని ఉంటున్నారు. కానీ ఒకరోజు వచ్చింది, అది ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, ఎంత అందంగా ఉన్నా, ఎన్ని కోట్లు పెట్టి కట్టినా తీసుకెళ్ళి మళ్ళీ మట్టిలో పడుకోబెట్టాల్సిందే తప్ప దాంట్లో ఉండవుగా. బంగారు ఎలా ఊగిన నీవు బంగారు ఎలా ఊగిన నీవు మట్టి పరుపులోనా ఏదో ఉంటుంది, బాగుంటుంది ఆ పాట. అంతే, ఎంత ఊయలూగినా లేకపోతే మంచి డబల్ కాట్ మీద దాని మీద పండుకున్నా చివరికి మన ప్లేస్ ఏంటి? 6 అడుగుల స్థలమేనంట. మట్టి పరుపే, మట్టిలోనే మనం ఉండాల్సింది, రైటా? సో బీ కేర్ఫుల్. దేవుడు మనకెందుకు అవకాశం ఇస్తున్నాడంటే మరలా చెప్తున్నాను మీ అందరికీ చివరి ఆదివారమున దేవుడు మనల్ని బ్రతికించడానికి 2 కారణాలు. మనం మార్చుకోవాల్సింది త్వరగా మార్చుకోవడానికి, మనం దేవుని కోసం చేయాల్సింది త్వరగా దేవుని కొరకు చేయడానికి మాత్రమే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. అది కూడా ఎవరో మన కొరకు ప్రార్థన చేస్తే మనం బ్రతుకుతున్నాం. ఓకేనా? మూడవది మనం ఒకసారి ఈ రోజున మనల్ని మనం చెక్ చేసుకోవాలి పర్సనల్గా. ఇది చివరి ఆదివారము కనుక మన ఆత్మీయ జీవితాన్ని మనల్ని మనం చెక్ చేసుకోవాలా లేదా? ఈ ఇయర్ అంతా మన జీవితం ఎలా ఉంది? ఈ సంవత్సరం అంతా మన బ్రతుకు ఎలా ఉంది? మన ఆత్మీయత ఎలా ఉంది? కొన్ని రాసుకున్నా ఇక్కడ నేను చెప్పాలని మీకు. మొదటిది, మీ పర్సనల్ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? ఈ సంవత్సరం అంతా మీ వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎలా ఉంది? దాంట్లో మీరు నమ్మకంగా దేవునికి ఉన్నారా? దాంట్లో మనం దేవునికి నమ్మకంగా ఉన్నామా? రోజు మనకంటూ ఒక ప్రార్థనా సమయం ఉండాలి. యాజ్ ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవునిగా మరి దాన్ని మీరు కలిగి ఉన్నారా? కలిగి ఉంటే దాని విషయంలో ఎంత నమ్మకంగా దేవునికి ఉన్నారు? ప్రతిరోజు వ్యక్తిగతంగా దేవునితో మీరు గడిపిన సందర్భాలు ఎన్నున్నాయి? ఎన్ని మిస్ అయ్యారు? ఇది చెక్ చేసుకోవాలి. చాలామంది ఈ విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే విషయంలో ఇంటి దగ్గర ఫెయిల్ అవుతున్నారు. లేచేటప్పుడు ప్రార్థన చేయరు, పడుకునేటప్పుడు ప్రార్థన చేయరు, టైం ఏమన్నా కూడా ప్రార్థన చేయరు. అసలు ఆ ప్రార్థన ఊసే రాదానికి. ఇందాక సాత్విక చెప్పినట్లు మొబైల్ చూడటం కానీ, టీవీ వాచ్ చేయటం కానీ, ముసలమ్మ ముచ్చట్లు పెట్టడం కానీ, లేకపోతే ఇప్పుడు చేయాల్సిన పని కాకపోయినా ఇప్పుడే ఆ పని చేయడం కానీ. కొంతమంది పని పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళ ఖాళీగా ఉంటే కుదరదు, ఏదో ఒకటి చేయాలా. ఎల్లుండి చేయాల్సిన పని కూడా ఇవాళే చేస్తారు. పని చేయటం మంచిదే కానీ మరీ పని పిచ్చోళ్ళలాగా బతకండి. పనే ప్రపంచం కాకూడదండి. దేవునితో సమయాన్ని గడపలేనంత పని ఉండకూడదు. మార్తా నీవనేకమైన పనులను
పెట్టుకొని చదవండి. దొరుకుద్దా? కష్టం. మార్తా మార్తా నీవు అనేకమైన పనులను పెట్టుకొని ఏముంటుందమ్మా అక్కడ? సువార్తల్లో ఉంటుంది తల్లి. టైం అంతా వేస్ట్ అయింది అనుకుంటా మీకు హోంవర్క్ ఇస్తే. వినండి. మార్తా మార్తా నీవు అనేకమైన పనులను పెట్టుకొని తొందరపడుచున్నావు. మరి ఎక్కువ పనులు ఉంటే తొందర కాకపోతే ఏమైంది? అడావుడేనా? కోపాలు ఎందుకు వస్తాయి మీకు? బాగా పని ఉంటే, ఒత్తిడి ఉంటే ఏమైంది? మిమ్మల్ని కదిలియడానికే భయపడాలి మేము. ఎందుకు? అమ్మో పీపీలో ఉన్నారా బాబు, అసలు ఈ పనిలో ఉన్నారు, ఇప్పుడు మందలు ఇచ్చామనుకోండి మన మీద ఇక కుక్క పడ్డట్టు పడిపోతారని పలకరీయడం కూడా కుదరదు. ఇక ఎక్కువ పనులు పెట్టుకుంటే కలిగేది అదే తొందరపాటే. అమ్మా వినండి, ఎక్కువ పనులు చేయకండి, అవసరమైనవి చేయండి అంతే. కొంతమంది అనవసరమైనవి కూడా చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఇది అవసరమా అంటే నీకేం తెలుసులే, నువ్వు ఆగు. మరెవరికి తెలుసు? ఈ సమయానికి ఇది అవసరమా? ఇది తెలీదు మనకి. అమ్మా వినండి, ఓకేనా? తప్పు. ప్రార్థనా సమయాన్ని మెయింటైన్ చేయండి. మీ ప్రార్థనా సమయాన్ని ఏది దొంగిలిస్తుందో చూడండి. మీ సెల్ ఫోన్ దొంగిలిస్తుందా? మీ టీవీ దొంగిలిస్తుందా? లేకపోతే మీ ముసలమ్మ ముచ్చట్లు దొంగిలిస్తున్నాయా? లేకపోతే మీరు మీ నిద్ర దొంగిలిస్తుందా? చూసుకొని మీ పర్సనల్ డివోషన్ని మాత్రం మిస్ అవ్వకండి. చాలా మిస్ అయ్యారు 2025లో, కానీ అట్లా మిస్ అవ్వకూడదు. రెండవది బైబుల్ రీడింగ్. మనకు పునాదులు ఇవన్నీ. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాల్సిందే. ఈ పిల్లలు లాంటి వాళ్ళకి చదువులు దొంగిలిస్తాయి, అవునా? సో బిజీ అంకుల్, I am unable to pray, I am unable to read Bible, I am unable to go to church. Please stop the studies. Better to stop. అంతేనా? దేవుని కంటే ఎక్కువ చెప్పండి పిల్లలు, మీరు చదువు ముందా దేవుడు ముందా? ఇప్పుడు ఎట్టా అంటారు, హాస్టల్ పోయినాక మాత్రం చదువే ముందు. ఉద్యోగస్తులకేమో ఉద్యోగం ముందు, పిల్లలకేమో చదువు ముందు, ఇంట్లో పని చేసే వాళ్ళకి పని ముందు. క్యాప్షన్ ఏదో పెట్టినావు నువ్వు, పుట్ గాడ్ ఫస్టా? నెక్స్ట్ ఏదో ఉంది, మళ్ళీ చెప్పు. పుట్ గాడ్ ఫస్ట్, దెన్ యూ విల్ నెవర్ బి లాస్ట్. బాగుంది, పొద్దున్నే చూసిన. దేవుణ్ణి ముందు పెట్టుకో, అప్పుడు నువ్వు ఎప్పటికీ చివరి వాణిగా ఉండవు అని దాని అర్థం. కొటేషన్స్ బాగానే పెడతాం కానీ పెట్టలేము దేవుణ్ణి. అదే వచ్చిన బాధ. మళ్ళీ చివరికి దేవుణ్ణే లాస్ట్ పెడతాం. లిస్ట్లో దేవుడే ఉంటాడు. మా ప్రేయర్ ఎందుకు చేయలేదు? సారీ అంకుల్, టైం కుదరలేదు. అమ్మ బైబిల్ చదవలేదు, సారీ అయ్య గారు, టైం కుదరలేదు. దాని అర్థం ఏంటి? గాడ్ ఈజ్ లీస్ట్ ఇన్ యువర్ సైట్. నీ దృష్టిలో దేవుడు చివరి వాడే కాబట్టి అన్ని ముగించుకునే లోపు టైం అయిపోయింది. ఒక ఆయనంట దేవునికి దశంభాగం ఇవ్వాలని బాగా కోరిక కలిగి జీతం రాగానే అప్పులన్నీ కట్టిందంట, డబ్బులు అయిపోయినాయి అంట. అన్ని క్లియర్ చేసిందంట, తీరా చూస్తే అయిపోయినాయి. అది కదా ఇప్పుడు అట్లా అనుకున్నోడు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ తీయాలి. అట్ట కాదు మనోడు, ఖచ్చితంగా ఇవ్వాలని మొత్తం ఎవరికి ఏమి ఇవ్వాలో మొత్తం క్లియర్ చేస్తే మొత్తం అయిపోయాయి. మొదట అప్పు ఏమన్నాడా, మీరు తిన్నాక ఏమన్నాడమ్మా? మనం అట్ట ఏం మిగిలితే దేవునికి ఇస్తాం. ఎంత రాంగ్ అది, ఎంత రాంగ్ అది. ఇది కూడా ఒక పాయింటే. ఈ సంవత్సరంలో దేవునికి ఇచ్చే విషయంలో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు? మీ ప్రతి నెల దశంభాగం ప్రభు దగ్గరకు వచ్చిందా?
ప్రథమ ఫలం దేవుని దగ్గరకు వచ్చిందా? కృతజ్ఞత అర్పణ దేవుని దగ్గరకు వచ్చిందా? దొంగలే మీరైతే. మలాకీ పుస్తకం చెప్పింది, నేను కాదు. ఎంత దొంగలంటే మహా దొంగలు. ఎందుకంటే మామూలు దొంగ అంటే మనుషుల దగ్గర దొంగతనం చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ దొంగ ఏంటి? దేవుని దగ్గరే దొంగతనం. వామ్మో, మహా గజ దొంగలు అయితే. మళ్ళీ మీకు అన్ని ఆశీర్వాదాలు కావాలి. ప్రభువా బ్లెస్ మీ, బ్లెస్ మీ. ఏంది నేను బ్లెస్ చేసేది? నాలుగవది దేవుని మందిరానికి రావడం. చెక్ చేసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే ఇక నెక్స్ట్ ఇయర్లో కూడా అట్నే ఉంటారా? ఇప్పుడు చెప్పలా, ఈ సంవత్సరం ఒక సంవత్సరం కదా మీకు టైము. మరి నెక్స్ట్ ఇయర్లో మారాలా లేదా? ప్రేయర్ లైఫ్ టైం సరిగ్గా ఉండాలి, బైబుల్ రీడింగ్ సరిగ్గా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో సరిగ్గా ఉండాలి, దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వచ్చే విషయంలో. నాట్ ఓన్లీ సండే, నియామక కూటాలని ఉంటుంది బైబిల్లో. ఏంటమ్మా? నియామక కూటాలు. సంఘములో కొన్ని ఆరాధనలు ఉంటాయి. ఆ కార్యక్రమాలకు నువ్వు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. సంఘము తరపున జరుగుతున్న ప్రతి కూడికకు నువ్వు అటెండ్ అవ్వాలి. నాకు కుదరదండి, నాకు అవ్వట్లేదండి అనకూడదు. ఆదివారం సంఘంలో అనౌన్స్ చేసేది ఎందుకు? పలానా రోజు పలానా దగ్గర ప్రార్థన, పలానా రోజు పలానా సాయంత్రం పలానా దగ్గర ప్రార్థన అంటే ఆ రోజు నువ్వు అక్కడ కనబడాలి. యు హ్యావ్ టు బి దే. కుదరట్లేదండి, అవ్వట్లేదండి, రాంగ్ ఆన్సర్ అది. కుదిరించుకోవాలి. కుదరదు. దేవుని దగ్గరికి రావడానికి ఎప్పుడూ ఎవరికి కుదరదు. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. నువ్వు వద్దామని డిసైడ్ అయ్యావా, రాకుండా 99% నిన్ను ఆపడానికి దెయ్యాలు మొత్తం నీ చుట్టే ఉంటాయి. నిజమమ్మా. ఆ రోజే గొడవలు అవుతాయి, ఆ రోజే పక్కింటోడికి బీపీ లేసిద్ది మన మీద, ఆ రోజే మన పొలగాళ్ళకి ఏదో తిక్కలేసిద్ది, ఆ రోజే మన భర్తకి ఇంకేదో లేసిద్ది, ఆ రోజే ఎవడో చచ్చిపోతాడు, ఆ రోజు ఎవరో ఇంకేదో ఫంక్షన్ ఉంటుంది, లేకపోతే ఆ రోజే మన ఇంటి పక్కన నోడని చచ్చిపోతాడు. అర్థమవుతుందా? లేకపోతే ఆ రోజు మనకి ఏదైనా అనారోగ్యం అని వచ్చింది. ఇంకా స్టార్ట్ అయ్యే లోపే స్టార్ట్ అయింది లోపల. కడుపు నొప్పో, తలనొప్పో, ఏ నొప్పో పోకుండా ఒక గంట పండుకుంటే ఇక మొత్తం పోయింది. ఏందనుకుంటున్నారు? ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్పే మాటలు మీకు. ఇవన్నీ దేవుని దగ్గరికి రావడం అంత ఆశామాష కాదు. ఎన్ని పోరాటాలు చేయాలి. యుద్ధమే. యుద్ధ భూమిలో ఉన్నాం. ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతకాలంటేనే యుద్ధం. చాలామంది కాంప్రమైజ్ అయిపోయారు, నా వల్ల కాదు బాబు అని. చేతగానితనం అంటారు దాన్ని. చస్తే యుద్ధ భూమిలో చచ్చిపోవాలి కానీ రాజీపడి కాంప్రమైజ్ అవ్వడం ఏంటి? ప్రార్థనా జీవితంలో కానీ, వాక్య ధ్యానం జీవితంలో కానీ, మందిరానికి వచ్చే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ పోరాడాలా. ఊపిరి ఉంది కదా, ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైట్. మీరు నిజంగా రోషన్ తెచ్చుకొని, పౌరుషం తెచ్చుకొని పోరాడండి. అంతిమ విజయం మీదే అయింది. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఒకసారి పడిపోతావేమో, 2 సార్లు పడిపోతావేమో. ఏముంది బైబిల్లో? నీతిమంతులు 7 మార్లు పడినను. అది అబ్బో, బండి నేర్చుకుంటే పడిపోతా చచ్చిపోతా, కారు నేర్చుకుంటే పడిపోతా చచ్చిపోతా అంటే ఆడు ఎప్పటికీ నేర్చుకోలేడు. సైకిల్ నేర్చుకుంటే దెబ్బలు తగులుతాయి అనుకుంటే నువ్వు ఎప్పుడు సైకిల్ నేర్చుకోలేవు. పడాల్సిందే, దెబ్బలు తగలాల్సిందే. పర్ఫెక్ట్ అయినావు అనుకో, కొత్తవానికి నువ్వే ఇప్పుడు ట్రైనర్వి. ఏం కాదురా బై, నేను కూడా నేర్చుకున్నా, ఈజీ అంటాం. ఒకప్పుడు మనం వాయు అన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నాం? మరేంటి, ఎలా అయ్యగలం? మనం నేర్చుకున్నాం, అనుభవం వచ్చింది, సాధించాం. అమ్మా, మీ చెవులో సైతాన్ చెప్పేది వినకండి. మీరు దేన్నైనా సాధించగలరు. దేవుని కృపను బట్టి, దేవుని ఆత్మశక్తిని బట్టి ఈ లోకంలో మనం సాధించనిది అంటూ ఏది లేదండి. మనం సాధించనిది అంటూ ఏమీ లేదు. ప్రపంచంలో సైంటిస్టులు ఎక్కువ మంది ఎన్నో కనుగొన్నారు. వాటిలో ఎక్కువ మంది దేవుని ఎరిగిన వారే ఉన్నారు. అవునా? బల్బు కనిపెట్టింది ఎవరు?
ఏమన్నాడు? దేవుడు బైబిల్ నన్ను వెలిగిస్తే నేను లోకాన్ని వెలిగించాను అన్నాడు. అది మరి నా వల్ల ఏమైంది, నేనేం చేయలేను, అబ్బో ఈ పోరాటం నా వల్ల కాదు, అబ్బో ఈ యుద్ధం నా వల్ల కాదు. తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, ఏ తిమోతి, దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను. ఇది ఎప్పుడు మనం దేవుని కొరకు రోషం కలిగి ఉండాలా, చావా రేవా అని, అంతేనా? అంతేగాని భయపడుతూ వణికిపోతూ ఇక ఇంత కాంప్రమైజ్ అయిపోతూ ఉంటే అదేం క్రైస్తవ జీవితం అండి. తప్పు. భయపడకండి అమ్మా, ఏ విషయంలో భయపడద్దు. ఇది నా వల్ల కాదు అనే ఆలోచన, నెగిటివ్ థాట్ అసలు రానే రావద్దు. ఎన్ని చెప్పా? ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, దేవునికి ఇచ్చే విషయం, దేవుని మందిరానికి వచ్చే విషయం. ఆదివారం నీ గురించి ఒక బ్రాండ్ ఉండాలా. ముందు నాకు నమ్మకం కలగాల మీ గురించి. నాకు మీ స్థానిక సేవకుడు నేనేగా, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ సిస్టర్ గారు అయితే ఖచ్చితంగా పక్కా అనే నమ్మకం నాకు కలగాల. మీ గురించి ఎంతమంది గురించి చెప్పగలనుకుంటున్నారు మీరు? ఏడ చెప్పేది? ఎవరి మీద నమ్మకం లేదు నాకు అసలు. మీరు ఏ వారం వస్తారో ఏ వారం రారో నాకెవరి మీద నమ్మకం లేదు అసలు. నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? రెగ్యులర్గా ప్రతి ఆదివారం వస్తే కొంతకాలానికి ఓకే, ఈ సిస్టర్ గారు పర్వాలేదు లైన్లో పడ్డారు, ఈ బ్రదర్ పర్వాలేదు లైన్లో పడ్డారు, ఇక ఆదివారం అయితే ఖచ్చితంగా వస్తారు అనేది ఒక నమ్మకం ఉంటుంది. నువ్వు ఈ వారం వచ్చి మళ్ళీ వారం రాకుండా, మళ్ళీ వారం వచ్చి ఇంకో వారం రాకుండా, 2 వారాలు వచ్చి 3వ వారం బంద్ చేస్తే ఇంకే నమ్మకం కలుగుద్ది? నాకే కాదు, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి ఒక అవగాహన వచ్చేయాలి. పలానోడు ఇవాళ ఆదివారం కదా, ఎక్కడ ఉంటారా? ఖచ్చితంగా మందిరంలోనే ఉంటారని చెప్పాలి వాళ్ళే. పలానా ఇవాళ ఆదివారం కదా, ఎక్కడ ఉంటారు? ఖచ్చితంగా మందిరంలోనే ఉంటారని నమ్మకం మన చుట్టూ ఉన్న ప్రజలకు మనం కలగజేయాలి. నా గురించి ఏమనుకుంటారు మీరు చెప్పండి? ఆదివారం అయ్యగారు ఎక్కడ ఉన్నారనుకుంటారు? అవునా? అంతే, తిరగలేదు అసలు. ఎంత బాగున్నా, ఎంత బాగాలేకపోయినా, ఎంత దూరం వెళ్ళినా సండే మళ్ళీ ఖచ్చితంగా ఉండాల్సిందే. దానికి ఫిక్స్ అయిపోయా నేను. మీరు కూడా అలా ఫిక్స్ అవ్వాలి. ఆదివారం దేవునిది. మీకు పాత నిబంధన గ్రంథంలో చాలా భయంకరమైన విషయాలు తెలుసా? విశ్రాంతి దినమును ఆచరింపని వాడిని రాళ్ళు పెట్టుకొని చంపేయాలి. రూలమ్మా. ఒక్క వారం చర్చికి రాకపోతే నెక్స్ట్ దానికి మరణమే. ఇక అంత స్ట్రిక్ట్గా ఉంది బైబిల్లో. ప్రభు చెప్పారు. ఒకడంట కట్లేరుకోవడానికి పోయిందంట ఆదివారం, విశ్రాంతి నాడు. విశ్రాంతి నాడు ఒకడు ఏం చేసిందంట? కట్లేరుకోవడానికి పోయిందంట. మోషేకి విషయం తెలిసింది, ఆయన పట్టుకురాని పట్టుకొచ్చారు. ప్రభువా మరి ఈ సంగతి ఏందని దేవుడిని అడిగితే ఏం లేదు, వేసేయమంట దేవుడు. అంతే అంతే, వాకి లేదు. విశ్రాంతినం అంటే మరి అంత సింపుల్ అనుకుంటున్నారేంటి మీరు? అది నిత్యమైన కట్టడ. ప్రభు చెప్పారు ముందే, ఏ బిడ్డ 6 రోజులు నువ్వు ఎటన్నా తిరుగు, ఏమన్నా చేయి, నీ పని చేసుకో. అంటే ఏమన్నా తిరిగి అంటే ఏమన్నా చేయడం అట్ట కాదు. మళ్ళీ 6 రోజులు డూ యువర్ వర్క్, నీ పని నువ్వు చేసుకో. 7వ రోజు మాత్రం విశ్రాంతి. అది దేవుని కొరకు విశ్రాంతి, దేవుని మందిరానికి రావడానికి విశ్రాంతి. రెస్ట్ తీసుకోవాల్సిందే. నేను 7వ రోజు కూడా ఓటీ చేస్తా, డ్యూటీ చేస్తా అంటే రాళ్ళు పెట్టుకోటి సంపుడే. నిజమమ్మా. బైబిల్ చదవండి, మీకు అర్థమైంది. నిర్గమాకాండం చదవండి. నెహెమ్యా కాలంలో అయితే గేట్లు వేసేసారంట పట్టణానికి, లోపలికి ఉండి రానియకుండా. ఈ లోపలి నుంచి బయటికి పోయేది లేదు, బయట నుంచి లోపలికి వచ్చేది లేదు. మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్. అవును. అది ఇంతకుముందు మేము కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎట్లుండే తెలుసా? గుడికి పోయి వచ్చిన తర్వాతనే ముట్టిచ్చేది ఇంట్లో దీపం, పొయ్యి.
లేవటం, రెడీ అవ్వడం, వెళ్ళిపోవడమే. మా అమ్మ టకటక పొద్దున్నే లేచే తెల్లవారుజామున ఇల్లు వాకులు ఊడ్చేది. అప్పుడు కలాపి వేసుకునేది ఉండేది కదా, అలుక్కునేవి ఉండేవి కదా, అయన్ చేసుకునేది, రెడీ అయ్యేది, మొత్తం నడుచుకుంటే పోయేది. అప్పుడు ఏం లేవు, పోతే ఎట్ల బండి మాకు పికే సెంటర్కి వెళ్ళాలి. వెళ్ళి ప్రేయర్ అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు వండుకొని తినేవాళ్ళం. ఈ రోజుల్లో ముందే వండుకొని వస్తున్నాం, ముందే తిని వస్తున్నాం. భక్తిలో మొత్తం మారిపోయింది సార్. ముందే వండుకోవడం, ముందే తింటాం, రావడం. మళ్ళీ ఎన్న అయిపోయినాకమైనా మరి ప్రార్థన అయిపోయినాక కొంచెం ఉండిపోదాం అంటే లేదు ఆమెనంటే అవతల పడ్డామండి. ఎంత విచిత్రం సార్, ఏమైపోయింది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అవునా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారండి. తప్పు నిర్ణయించుకోండి. నెక్స్ట్ సండే నుంచే, ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, నెక్స్ట్ సండే నుంచి మీ విధి విధానాలు మారిపోవాలి, మీ పద్ధతులన్నీ మారిపోవాలి. అందుకే ఇవన్నీ చెప్పేది. ప్రార్థనా లైఫ్ బాగుండాలి, వాక్య ధ్యానం బాగుండాలి, దేవునికి ఇచ్చే విషయంలో బాగుండాలి, నియామక కూటాలకి ఆదివారం కానీ మిగతా సంఘంలో జరిగే కార్యక్రమాలకి ఖచ్చితంగా రావాలి. 5వది పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో మనం నమ్మకంగా దేవునికి ఉండాలి. వి షుడ్ నాట్ లూజ్ అవర్ హోలీనెస్. దేన్ని మన జీవితంలో మనం కోల్పోయినా పరిశుద్ధతను మాత్రం, పవిత్రతను మాత్రం మన జీవితంలో మనం కోల్పోకూడదు. మన ప్రాణం అదే. రక్తమే ప్రాణం అంటారు కదా, రక్తం పోతే ప్రాణం పోయింది అంటారు కదా. మన పరిశుద్ధత పోతే మన ప్రాణం పోయినట్టే. అవునా కాదా? అంత నిష్ట మనకు ఉండాలి. ఎక్కడ అబద్ధాలు కానీ, బూతులు కానీ, మోసాలు కానీ, ఎక్కడ అక్రమ సంబంధాలు కానీ, ఎక్కడ దేవుడికి ఇష్టం లేని పనులు కానీ మనం చేస్తే ఏమైంది? మనలో ఉన్న పరిశుద్ధత పోతుంది, మనలో ఉన్న పవిత్రత పోతుంది. దాన్ని పోగొట్టుకొని బతికేదానికంటే ప్రాణం పోగొట్టుకోవడం మంచిది. ఇప్పుడు పరిశుద్ధత పోగొట్టుకున్నాక ఇంక బతికేది ఎందుకు సార్? జీవితానికి విలువే అది కదా. పవిత్రతే జీవితానికి విలువ, పరిశుద్ధతే జీవితానికి విలువ. అది లేనప్పుడు ఇంకా ప్రాణం ఉండి ఏం ప్రయోజనం? వేస్ట్. బెటర్ టు డై. అంత నిష్ఠ ఉండాలి మనకి. తప్పు చేయాల్సి వస్తే నా ప్రాణమైనా ఇస్తాను కానీ ఈ తప్పు మాత్రం నేను చెయ్యను అనే స్థాయి మనదై ఉండాలి. అప్పుడు జనాలు మనల్ని చూస్తూ భయపడిపోతారు తెలుసా. నిప్పు పలానాయన, నిప్పు పలానామ, నిప్పు ముట్టుకుంటే కాలిపోతాం అన్నట్టు ఉండాలి. మన వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడాలా. కానీ ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది, అందరు నన్నే చూడాలని జనాలు చూడడానికే రెడీ అవుతున్నాం మనం. నాన్సెన్స్ అది. ఒక వ్యక్తి వేరే చూపుతో మనల్ని చూడడానికి భయపడిపోవాలి. అట్లా ఉండాలి మన క్యారెక్టర్. 10 మందిలో ఉన్నా కూడా ప్రపంచంలో బ్రతుకుతున్న మనం ఒక వ్యక్తి మన గురించి చెడ్డగా ఆలోచన చేయడానికే భయపడిపోవాలి. అబ్బో ఆయన గురించి అట్లా ఆలోచన చేయకూడదు, ఆమె గురించి అసలు ఆ థాట్ మనకి రాకూడదు, వామ్మో అనేటట్టు ఉండాలి. అది హోలీనెస్ కాపాడుకోవడం అంటే. యేసు ప్రభుని చూసి ఎవరన్నా చెడ్డగా అనుకున్నారా? చెడ్డ తలంపులు వచ్చినాయా? ఎందుకు వస్తాయి? మనం ఉండాల్సిన రీతిగా ఉంటే చెడ్డ తలంపులు ఏం రావు. మనమే కావాలని రెచ్చగొడితే ఎవరైనా కామన్ అది. అందుకే మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మన హెయిర్ స్టైల్ కానీ ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధత ఉలికిపడేటట్టు ఉండాలి. చూడంగానే పవిత్రత ఉలికిపడేటట్టు ఉండాలండి. స్టైళ్ళు, రకరకాలు వెరైటీలు ఎవరి కోసం ఇవ్వండి? ఎన్ని కటింగ్లు అయ్యా షాపుకి పోతే, ఎన్ని బ్యూటీ పార్లర్లు, ఎన్ని కటింగ్లు, డ్రెస్సులు కూడా ఎన్ని రకాలు. ఏందంట? ఒకప్పుడు మగవాళ్ళకి లుంగి, పంచ, లేదంటే సొక్క, టవల్, అంతేనా బ్రదర్?
ఇంతకుమించి ఆరు ఉన్నాయా? లేదా పాయింట్ షర్టు అంతే. అవి కూడా నాలాగా సాధారణ పాయింట్ సాధారణ షర్టు. జోబులు కానీ టైట్ కానీ జీన్స్ కానీ ఉన్నాయా? చినిగిపోయినవి కానీ ఉన్నాయా? ఇప్పుడు వచ్చినాయి అండి. ఆడవాళ్ళకి అప్పుడు మర్యాదగా చీర కట్టుకోవడాలే ఉండేవి అంతే, వేరే ఏం లేవు. ఇంకొంచెం ఉంటే పంజాబీ డ్రెస్సులు ఉండేవి, అవి కూడా ఎంత లూజుగా ఎంత మంచిగా ఉండేవి. ఇప్పుడు అది అసలు వేసుకోవడే లేదు. అసలు తప్పు. మనలో ఉన్న పరిశుద్ధత మన లైఫ్ స్టైల్లో కూడా కనబడితేనే ఇస్తారక్క జనాలు భయపడతారు. లేదంటే మనమే అడ్వాంటేజ్ ఇచ్చినట్టు, హింట్ ఇచ్చినట్టు ఉండకూడదు. మరలా చెప్తున్నాను, బీ హోలీ. అమ్మ అర్థమైంది తల్లి? చదువు ముఖ్యం కాదు మనకి, ఉద్యోగం ముఖ్యం కాదు మనకి. మీరు నమ్మరు, నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఆఫీసులో ఒక బ్రదర్ని ఒక లేడీ యోసోపును శోధించినట్టే శోధించిందంట. దెబ్బకి ఆ బ్రదర్కి ఏం చేయాలో అర్థం కాక జాబ్కి రిజైన్ చేశాడు. ఎందుకంటే జాబ్ కోసం చూసుకుంటే జీవితం పోయేటట్టుంది. మరి చాలా కాస్ట్లీ జాబ్ అది, మంచి జీతం, కానీ మరి ఇక్కడ జీవితం పోయేటట్టుంది. అలాంటి వాళ్ళు భక్తులు సార్, అలాంటి వాళ్ళు భక్తులు అంటే యోసేపు అదే కదా, జైల్లో ఉండడానికైనా ఇష్టపడ్డాడు కానీ ఇష్టపడలా. అది భక్తులకు ఉండే గుణలక్షణాలు. క్యారెక్టర్ కోల్పోతే ఇంకెందుకండి, బతుకే వేస్ట్, ఇంకా బతకటమే వేస్ట్. క్యారెక్టర్ కోల్పోయిన తర్వాత మనం సచ్చిన శవంతో సమానం. వి షుడ్ నాట్ లూజ్ అవర్ క్యారెక్టర్. మన జీవితానికి క్యారెక్టరే చాలా ఇంపార్టెంట్. 5 అయిపోయిన 6వది, దేవుని సువార్త ప్రకటించే విషయంలో కూడా మనం చాలా అలర్ట్గా ఉండాలి. అమ్మా, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు పని చేసే దగ్గర, నువ్వు బ్రతికే దగ్గర నువ్వు నీ దేవుని గురించి నువ్వేం చేయాలి? ప్రకటించాలి. అది పెదవులతో ప్రకటిస్తావా, నీ ప్రవర్తనతో ప్రకటిస్తావా, అది నీ చేతుల్లో ఉంది. కానీ నువ్వు ఒక క్రిస్టియన్ అని తెలియాలి. క్రిస్టియన్కి తగినట్లుగా నువ్వు బ్రతకాలి. నీ ప్రవర్తనే వారికి ఒక సువార్తగా మారాలి. నువ్వు కాలేజీలో ఉన్నావా, హాస్టల్లో ఉన్నావా, స్కూల్లో ఉన్నావా, లేకపోతే హాస్పిటల్లో ఉన్నావా, లేకపోతే ఇంకెక్కడున్నా నీవు దేవుని గురించి ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నాకేం సంబంధం లేదు, నేను ఎవరికి దేవుని గురించి చెప్పను అనుకోవడం చాలా చాలా రాంగ్. అది ఆయన రక్తమును ఆయన శరీరమును తీసుకునే మనమందరము ఆయన వచ్చు అంతవరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ మధ్యలో ఎప్పుడో స్టార్టింగ్లో కొన్ని కరపత్రాలు తీసుకున్నారు అంతే, ఇంక లేవు. ఇక మరి ఉన్నాయి, అయిపోయినాయి. వాటినే బాగా దాచుకోండి. ఎక్కువైతే అనుకోండి, పెంచితే దాచుకుంటే ఎక్కువైతే చిన్నపిల్లలు నవిలీకలు పుస్తకాల్లో పెట్టుకుంటే పిల్లలు పెడతాయి. రేటోళ్ళు గుడ్డిదే, పిల్లలు లేవు కాదు, గుడ్డు లేవు, అయాడ పిల్లలు పెడతాయి. అట్నే స్వార్థ కరపత్రాలు మీ దగ్గర ఉంటే మంచిదా, జనాలకు ఇస్తే మంచిదా? మరి ఎందుకు దాచుకుంటారు? మరి కొంతమంది దగ్గర లేవు, అయినా అడగట్లా, అయిపోయినాయి గారు ఇవ్వండి అని. మీ ఇష్టం, దేవునికి లెక్క చెప్పుకుంటారు మీరే. నా బాధలు నేను పడుతూనే ఉన్నా. 7వది, బీదలకు సహాయం చేసే విషయంలో కూడా మనం జాగ్రత్తగా నమ్మకంగా ఉండాలా లేదా? బీదలకు మనం తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు చెప్పండి? చేస్తారా? మన పక్కన బీదలు ఉన్నారు అంటే వాళ్ళ బాధ్యత కూడా మనదే అని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలామంది నాకేం సంబంధం లేదని బతుకుతారు. అది అస్సలు కరెక్ట్ కాదు. మనం కలిగిన దాంట్లోనే మనం ఎంతో కొంత మన ధనాన్ని బీదల కొరకు ఖర్చు చేయాలి. నీకు 2 పూట్ల భోజనం ఉంటే ఒక పూట భోజనం వేరే వాళ్ళకి ఇవ్వమన్నాడు దేవుడు. నీకు 2 అంగీలుంటే ఒక అంగీని ఇవ్వమన్నాడు. బట్టలు కొనుక్కున్నారు అందరూ పండక్కి? కొనుక్కుంటారు.
బీదలకు ఏమైనా కొన్నారా? మీకైతే మంచిగా కొనుక్కోండి. ముందు బీదలకు కొన్నాకనే మనం కొనుక్కోవాలి, లెక్కది తెలుసమ్మా. జఫన్యాయ్ గారి చర్చిలో అంట క్రిస్మస్ రోజు ఎవరికి వాళ్ళే 10 కేజీలు 5 కేజీలు బిర్యానీ వండుకొని వచ్చి వాళ్ళు తినకుండా చర్చిలో ఎవరికి పెట్టకుండా తీసుకెళ్ళి బజార్లో భిక్షగాళ్ళకి వాళ్ళకి పంచుతారంట. జనరల్గా పండగ అంటే మనం తింటాం, కానీ వాళ్ళు అట్లా కాదంట. ఎవరింట్లో వాళ్ళే బిర్యానీ మంచిగా 5 కేజీలు ఒకరు 10 కేజీలు ఒకళ్ళ స్తోమతను బట్టి చేసుకొని వచ్చి అంతా ప్యాక్ చేసి అందరు ఇంకా ప్రార్థన అయిపోగానే రోడ్ల వెంబడి తిరుక్కుంటూ అందరికి పనిచేస్తారంట. మంచి పనే కాదా? రోజు మనం తినట్ల బిర్యానీ, మరి పండగ రోజు కూడా మనమే తిందామా? అన్నానంటే ఏం చేయకండి, మీరు చాలా మంచోళ్ళు, వినటం మట్టుకు విందురు కానీ మారదామా వద్దా? మారే టైం వచ్చింది బాబు. దిస్ ఈజ్ ద టైమ్ టు చేంజ్. ఇంకెప్పటికీ మారకపోతే ఇంకంతే సంగతి. 8వ విషయం, లవింగ్ ఆల్. అందరినీ ప్రేమించడం. మనకిష్టమైన వాళ్ళని ప్రేమించడం కాదు, అది కూడా చెప్తాడు. మత్తయి సువార్తలో ఉంది కదా, నీకు ఇష్టమైన వారికే వందనాలు చెప్తే ఏముంది, నీకు ఇష్టమైన వారిని ప్రేమిస్తే ఏముంది దాంట్లో? అది కాదు. నీకు వందనం చెప్పని వారికి కూడా నువ్వు వందనం చెప్పాలి. నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వు ప్రేమించాలి. బైబిల్ అంతా మూలం, ఆధారం, బేస్ ప్రేమే. మన దేవుడే ప్రేమై ఉన్నాడు. ప్రేమించడమే మన పని. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ మనోళ్ళ కాదా, మనకు మేలు చేస్తున్నారు లేదా, ఇవన్నీ తర్వాత సంగతి. మనం ప్రేమించడమే మన పని. ప్రేమించడంలో కూడా ఫెయిల్ అవ్వద్దు. 9వది, క్షమించడం. అందరిని క్షమించారా? ఇది చాలా టఫ్. ఎవరి మీద కోపం ఉందా? ఎంతమంది మీద ఉంది? కలెక్ట్ చేసుకోండి. న్యూ ఇయర్లోకి ప్రవేశించే ముందు దయచేసి క్షమాపణ చెప్పేయండి. తప్పు మీద వాళ్ళదా సెకండరీ, బైబుల్ అడగదు. ఇంకా బైబుల్ దేవుడు చాలా మంచి దేవుడు చెడ్డ దేవుడు అర్థం కాదు కొన్నిసార్లు. నా మీద ఆమె కోపం ఉన్నా నేనే వెళ్ళి సారీ చెప్పాలంట. నీకు నా మీదేం లేదు, సారీ నాకు నీ మీదేం లేదు, నీకు మాత్రం నా మీద గట్టిగా ఉంది. ఇప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి? నువ్వు చెప్పాలి నాకు వచ్చి. కానీ బైబిల్ దేవుడు ఏమంటాడు? నేను పోయి చెప్పాలంట ఆమెకి. అందుకే రాత్రి ఒక ఆమెకి సారీ చెప్పిన, మెసేజ్ చేసిన, సారీ అమ్మా అని. యాక్చువల్గా నాకు ఆమె మీద ఏం లేదు, ఆమెకే నా మీద ఉంది. చిన్న మిస్అండర్స్టాండింగ్. దేవుడు చెప్పమన్నారు, చెప్పేసి. మరి కొత్త సంవత్సరంలో పోతున్నాం కదా, మళ్ళీ దాచుకోవడం ఎందుకు, ఇవన్నీ పెంచుకోవడం ఎందుకు? పర్లేదులే అన్నయ్య అంటుందా. ఏమనమ్మా పర్లేదో గిరలేదో కానీ ఐఆమ్ రియల్లీ సారీ అని చెప్పి నా వైపు లెక్క క్లియర్గా ఉండాలి కదా. ఒక విషయం తెలుసా, మనం క్షమించకపోవడాన్ని బట్టి చాలా దీవెనలు బ్లాక్ అయిపోయి ఉంటాయి. నిజమమ్మా, ఇది బాగా వినండి. ఎవరెవరినైతే మనం క్షమించమో వాళ్ళని క్షమించినంత వరకు క్షమించిన తర్వాత కొన్ని దీవెనలు మన జీవితంలోకి దేవుడు అనుమతిస్తాడు. అవన్నీ మనం రిసీవ్ చేసుకోవాలంటే మనం వాళ్ళని క్షమించాలి, సారీ చెప్పాలి. లేదన్నారు అనుకోండి, కొన్ని బ్లాకేజెస్ అలా ఉండిపోతాయి. వాటి తాళం ఇంపేది మనమే, మన చేతుల్లోనే ఉంది. నేను చెప్పినంత సులభం కాదు, మీరు అన్నంత సులభం కాదు సారీ చెప్పడం. చచ్చినంత పని అయింది. ఒకరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం అంటే మామూలు విషయమా? చచ్చినా చెప్పనంటారు కొంతమంది. అందుకే అంటే చావనైనా చేస్తారు కానీ దే డోంట్ వాంట్ టు సే సారీ. ట్రై చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. ఏం పట్టుకొని పోతాం? పుట్టుకుని చచ్చిపోయినాం అనుకోండి, సమాధానం లేకుండా చచ్చిపోతే మన పరలోకం ఉందో లేదో గ్యారంటీ లేదు. ఉందమ్మా? నిజమే లేదు. మీరు క్షమిస్తేనే నేను క్షమిస్తా అన్నాడా లేదా? మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. ప్రార్థన ప్రతి వారం చేస్తున్నాం మనం. ఏడ గుడుకున్నా చేస్తున్నాం మనం. ఏమని? ప్రభువా
మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం దాని ప్రకారమేనయ్యా, మేము క్షమిస్తేనే మమ్మల్ని క్షమించు అని చెప్తున్నాం కదా. మరి క్షమించకపోతే ఏమైతే మనం కూడా క్షమించబడం, అంతే సింపుల్. క్షమించబడకపోతే ఏమవుతాం? దేవుని రాజ్యానికి వారసులం, అంతే కదా, అవుట్. ఇన్ని విషయాలు చెప్పాను నేను. ఎన్ని విషయాలు? 9 విషయాలు చెప్పాను మీకు. వ్యక్తిగత ప్రార్థనా జీవితం, బైబిల్ రీడింగ్ డైలీ, దేవునికి ఇచ్చే విషయం, మందిరానికి నియామక కూటాలకి వచ్చే విషయం, తర్వాత పరిశుద్ధత, ఎస్, తర్వాత సువార్త ప్రకటించడం, తర్వాత బీదలకు సహాయం చేయడం, తర్వాత అందరినీ ప్రేమించడం, తర్వాత అందరినీ క్షమించడం. ఈ 2025లో ఈ 9 విషయాల్లో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు? ఈ 9 విషయాల్లో మీరు ఎంత నమ్మకంగా దేవునికి ఉన్నారు? చెక్ చేసుకోండి. మరి అట్లాంటి 2026లో కూడా ఉంటారా? ఉంటే 1 సంవత్సరం ఇక మీరు, ఇంక తర్వాత లేదు, ఇక తీసేయడమే. చెట్ల గొడ్డలి ఏమంటుంది బైబిల్లో? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి తీగ ఏం చేస్తుంది? అవుట్. మీరు అన్ని జోకులు అనుకుంటున్నారు, నవ్వుతున్నారు. నవ్వండి, ఏడ్చే రోజు కూడా వచ్చింది. సో ప్లీజ్, ఇవన్నీ చెప్తున్నందుకు ముందు నన్ను అపార్థం చేసుకోకండి. మీరు యథార్థవాది లోక విరోధంట. చాలామందికి అయ్యగారే పెద్ద విలన్. ఎందుకంటే అన్ని చెప్పేది నేనే కదా. అయ్యగారికి ఏం పని లేదు, రోజు ఆదివారం వచ్చినప్పుడల్లా మా బుర్రంతా తింటాడు. ఎన్నిసార్లు వినాలి ఇవన్నీ యాడ చేస్తాం, మా వల్ల యాడైంది, ఈయనకేం పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఐ లవ్ యూ ఆల్. మీరేమనుకున్నా నేను మిమ్మల్ని మాత్రం ప్రేమిస్తూనే ఉంటాను. మీ అందరికీ ఫైనల్ వర్డ్స్ ఒక 5 నిమిషాలు చెప్పి ముగించేస్తాను, బాగా వినండి. పాపం అనేది ఎప్పటికీ కూడా మంచిది కాదు. ఏ పాపము మంచిది కాదు. అది చిన్నదా పెద్దదా, ఏ పాపము మంచిది కాదు. ఎందుకో తెలుసా? నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది అని సంఖ్యాకాండములో చాలా స్పష్టంగా రాయబడింది. ఎవరి పాపం? నా పాపము నన్ను పట్టిస్తుంది, నీ పాపము నిన్ను పట్టి అప్పగిస్తుంది. ఎవరో కాదు మనల్ని అప్పగించేది, మన పాపమే, నా పాపమే, నీ పాపమే పట్టిస్తుంది. సంఖ్యాకాండములో ఉన్నది, నీ పాపము నిన్ను పట్టుకొనుననుందమ్మా. ఇట్స్ వెరీ క్లియర్. పాపము పట్టించిన తర్వాత జరిగేదేంటి? పాపం వల్ల జరిగేది ఏంటంటే ఫస్ట్ పరువు పోయింది, తలెత్తుకోలేదు. చాలామంది చూడండి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త, వాళ్ళ భార్య చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి ఊరే విడిచిపెట్టిపోయి ఎక్కడో బతికే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఆ ఊరిలో తలెత్తుకోలేక. క్షణికానందం కోసం వాళ్ళు చేసిన తప్పులు, ఎంజాయ్మెంట్ కోసం వారు చేసిన పొరపాట్లు ఈ రోజున వారి కుటుంబమే ఊరిలో లేకుండా అయిపోయేటట్టు చేసింది. ఇంకొంతమంది అయితే అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పురుగుల మందు తాగి కుటుంబం ఒక్కరు చేసిన తప్పుకి. ప్రతి పాపం పట్టబడుద్ది, ప్రతి పాపం పండిపోయింది, ప్రతి పాపం తెలిసిపోయింది, దాగదు. పండు పండింది అంటే ఎంత ఎత్తులో ఉన్నా, ఎన్ని ఆకుల మధ్యలో ఉన్నా, ఎన్ని కొమ్మల మధ్యలో ఉన్నా పడిపోయింది, తెలిసిపోయింది. అందుకే దయచేసి పాపముతో మనకి స్నేహం వద్దు. ఫస్ట్ పరువు పోయింది, రెండవది ఆరోగ్యం పోయింది. తెలుసా మీకు? చాలామంది ఆరోగ్యాలు పాడైపోవడానికి కారణం పాపమే.
భక్తుడు దావీదు అంటాడు, నా పాపము వల్లనే నా ఎముకలలో నాకు ఆరోగ్యము సత్తువ లేదంటాడు. నిజమండి. మీకు విషయం తెలుసా, ఇప్పుడున్న ట్రెండ్లో, ఇప్పుడున్న తరములో ఎక్కువ రోగాలు పాపాన్ని బట్టే వస్తున్నాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి క్యాన్సిల్ అయింది. ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఆ అబ్బాయికి హెచ్ఐవి ఉంది. చిత్రం ఏం తెలుసా, ఈ పొల్ల టెంప్ట్ అయిపోయి వివాహానికి ముందే ఆయనతో రిలేషన్లో ఉంది. ఇది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసింది, పెళ్ళి క్యాన్సిల్ అయింది. అందరితో సరిపోద్దా? ఇప్పుడు తాను క్యారీ చేస్తూ ఉంది. దేన్ని? ఇప్పుడు ఏం చేస్తే ఆ పిల్ల జీవితం బాగుపడుతుంది? చిత్రం ఏంటి తెలుసా, ఆ పిల్లని ఇంకొకడు ప్రేమించిండు, చూడ్డానికి బాగుంటుందని. బాగా డీప్కి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల విషయం చెప్పింది. డీప్కి వెళ్ళిన తర్వాత చెప్తే వాడేం తెలుసా, నువ్వంటే నాకు ఇష్టం, నీకేమున్నా నాకు పర్వాలేదని పెళ్లి చేసుకున్నాను. ఏదో డాక్టర్ సలహా తీసుకొని ఒక పిల్లని కన్నాను. చిత్రం ఏం తెలుసా, చిరాకు వచ్చింది. ఇప్పుడు నేను నీతో ఉండను, ఇంకా నాకు ఇప్పుడు వేరే పెళ్ళి కావాలా, పంచాయతీ. ఇప్పుడు ఈ పెళ్ళి ఆడవా, ఆ చిన్న పెళ్ళి ఆడవా, ఆ తల్లిదండ్రులు ఆడవా, ఈ తల్లిదండ్రులు ఆడవా. చిత్రం ఏం తెలుసా, ఈ పొల్లగాడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలే ఇట్లాంటి క్యాండిడేట్ అని. వాళ్ళ నాన్న ఆడవా, వాళ్ళ అమ్మ ఆడవా, ఏంది అంత అర్థమవుతుందా? ఒక్క తప్పు మనల్ని ఎక్కడ దా తీసుకెళ్తుందో మీకు అర్థం కావట్లే. మన ఆవేశాలు, మన ఎమోషన్స్, మనం ఏదో అనుకుంటాం, కానీ క్షణికానందంలో జరిగే ఈ తప్పుల వల్ల జీవితకాలం మొత్తం అనుభవించాలి మనం వాటిని. పరువు పోయిద్ది, ఆరోగ్యం పోయిద్ది, మూడవది డబ్బులు కూడా పోతాయి. పోతాయే పోవా? అసలు ఇప్పుడు ఎక్కువ మంది ఒక వ్యక్తిని ప్రేమించేదే డబ్బుల కోసం. చిత్రం ఏం తెలుసా, ఇప్పుడు ఈ ఎవడైతే నాకు రెండో పెళ్లి కావాలంటున్నాడో ఆల్రెడీ మనోడు వేరే ఆమెతో కనెక్ట్ అయ్యాడు. ఆమె డబ్బులు బాగానే తీసుకుంటా ఉంది, ఈ కుటుంబానికి పెట్టాల్సిన డబ్బులన్నీ అడిపెడుతున్నాడు. కష్టపడేది తినేది లేదు, అడిపోతుంది. పరువు పోయింది, ఆరోగ్యం పోతుంది, డబ్బులు పోతాయి. చివరికి వాళ్ళ ఆత్మీయులు అనుకో, ఆత్మీయత కూడా ఇంకేముంటుందిగా, ఆత్మీయత పోయింది, భక్తి పోయింది, భక్తిహీనులు అయిపోతారు. ఇంకా చెప్పనా, చివరికి ప్రాణం కూడా పోయింది. లాస్ట్ ఏంటిగా అంతే, అవుట్, ప్రాణం పోయిందండి. అంటే పాపం ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు? అది కథ. బైబిల్ ముందే చెప్పింది సింపుల్గా, పాపం వలన వచ్చు జీతం మరణం అని. ఎవరికి అర్థమవుతుంది అది? పాపం వలన వచ్చు జీతం మరణం అని అంటే ఎవరికి అర్థమవుతుంది అది? సింపుల్గా లైట్గా తీసుకుంటున్నారు అంతే. తీసుకోండి, తర్వాత మీరే కదా ఆశ్చర్యపోయేది. సో ప్లీజ్ 2026లోనైనా పాపాన్ని విడిచిపెడదాం, పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం తీసుకుందాం. ఎందుకో తెలుసా, దేవుని సన్నిధిలో దేవుడు తప్ప ఈ జీవిత కాలాన్ని కానీ చనిపోయిన తర్వాత జీవితాన్ని కానీ రక్షింపగలిగేవారు ఎవరు లేరు. చాలామంది డబ్బుల వెంట పరిగెడుతున్నారు, చాలామంది లగ్జరీ లైఫ్ వెంట పరిగెడుతున్నారు, చాలామంది సుఖాల వెంట పరిగెడుతున్నారు, చాలామంది అధికారాల వెంట పరిగెడుతున్నారు. కానీ ఒక రోజున వాళ్ళకి అర్థమైంది, నేను పరిగెత్తిన పరుగంతా వేస్ట్ అని. అందుకే ప్రభు అన్నాడు, నా వెంట పరిగెత్తండి, ఫాలో మీ అన్నాడు. అవునా? కానీ యేసు వెంబడి ఎవరు పరిగెడుతున్నారు? యేసుని ఎవరు వెంబడిస్తున్నారు?
యేసుని ఎంతమంది అనుభవిస్తున్నారు? ఎన్ని చెప్పినా మనకు కావాల్సిందే తప్ప దేవునికి ఏం కావాలో మనం ఎప్పుడు ఆలోచన చేయట్లేదు. ప్లీజ్, ఈ సంవత్సరానికి ఇది చివరి మెసేజ్. మీ అందరికీ మరొకసారి మీ సేవకునిగా 2 చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, మీకు విషయం తెలుసా? మీ ఇన్ఫ్లుయెన్స్ సంఘం మీద పడుతుంది, సేవకుని మీద కూడా పడుతుంది, నీ కుటుంబం మీద పడుతుంది. నేనే కదా తప్పు చేసేది, నేను తప్పు చేస్తే తప్పేంటి, నేనేం అన్యాయం చేస్తున్నా అనుకుంటారు. కానీ సంఘములో ఉంటూ మీరు తప్పిదములు చేయడాన్ని బట్టి సంఘానికి హాని జరుగుద్ది, సేవకునికి హాని జరుగుద్ది, దేవుని రాజ్యానికి హాని జరుగుద్ది. మీరు మంచిగా ఉన్నారనుకోండి, ఆత్మీయంగా ఉన్నారనుకోండి, మీ వల్ల సంఘానికి మేలు జరుగుద్ది, సేవకునికి మేలు జరుగుద్ది, దేవుని రాజ్యానికి మేలు జరుగుద్ది. అట్ ద సేమ్ టైం మీరు పాడైపోతే సంఘానికి, సేవకునికి, దేవునికి నష్టం జరుగుద్ది. ఆలోచన చేయండి. నా సాయం నేను పోతాలే, నా వరకు నేను చూసుకుంటాలే అనుకుంటే అది నీతో ఆగేది కాదు కదా. సంఘం దగ్గరకు వచ్చింది, సేవ దగ్గరకు వచ్చింది, దేవుని దగ్గరికి వచ్చింది. ఆలోచన చేయాలి. సంఘానికి ఉపయోగకరమైన పాత్రలుగా ఉంటారా? సంఘానికి దీవెనకరమైన పాత్రలుగా ఉంటారా? సంఘానికి నష్టాన్ని కలిగించే పాత్రలుగా ఉంటారా? చాయ్ చీజువస్ పిల్లలు, యవనస్తులు పిల్లలు ఉన్నారు కదా, దేవునికి భయపడి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్నారనుకోండి, సంఘానికి, సేవకి ఎంత మంచి పేరు, సేవకునికి ఎంత ఘనత, ఫైనాన్షియల్గా సంఘానికి ఎంత దీవెనకరంగా ఉంటారు. వాళ్ళని బట్టి వాళ్ళ ఫ్రెండ్స్ దేవుని దగ్గరికి వస్తారా? రారా? మీరే సరిగా లేకపోతే ఎవరు రారు? అవునా కదా? అంతే. సో ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో మరలా చెప్తున్నాను, భయభక్తులు కలిగి ఉందాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవునికి నమ్మకంగా ఉండడానికి తీర్మానం తీసుకుందాం. మీరు అనుకోవచ్చు ఇవన్నీ అవుతాయా అని. దేవుని సేవకునిగా చెప్తున్నాను, ఒకప్పుడు మీలాగనే నేను కూడా అనుకున్న వ్యక్తినే. నేనేదో మీకు ఎత్తలేని బరువులు మీ మీద మోపుతున్నాను అనుకోకండి. ప్రభు అన్నాడు, నా 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 కాడి సులువైనది, నా భారము తేలికైనది అన్నాడు. ఇవన్నీ మనకు చాలా పెద్ద బరువులాగా, భారంలాగా ఉంటాయి, కానీ నో, చాలా తేలిక, చాలా సులువు. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తారు. అమ్మా, దేవుడే మనకు సహాయం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తన భుజాలపైన మోసాడంట. తెలుసా? మనల్ని కూడా దేవుడు మోస్తాడు. మనం ఇది దాటలేము, ఇది మన వల్ల కాదనుకుంటాము, కానీ దేవుడు సముద్రములో మార్గాన్ని వేసినవాడు. మన జీవితంలో కూడా సముద్రము లాంటి శోధనలు, శ్రమలు, సమస్యలు వచ్చినా ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఈ కెన్, ఆయన చేయగలడు. మీరు సమర్పించుకోండి, మీరు లోబడండి. దేవుని కృపను బట్టి సాధ్యమైంది. మీరు ముందే భయపడి, ముందే కాంప్రమైజ్ అయ్యి, ముందే నా వల్ల కాదని ఫిక్స్ అయిపోయారనుకోండి, మిమ్మల్ని ఎవ్వడూ బాగు చేయలేడు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతున్నారు. అవునమ్మా? అన్ని అవయవాలు బాగున్నోళ్ళేమో ఆయన తిని పండుకుంటుంటే, అవయవాలు సరిగా సహకరించని వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. అవుతుంది, దేవుని వల్ల అవుతుంది. దేవుడు మన పక్షముగా ఉంటే సమస్తము సాధ్యమవుతుంది. మీరు దాన్ని అలా 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 నిర్ణయించుకోండి, అలా ఫిక్స్ అవ్వండి, ట్రై చేయండి. దేవుని కృపను బట్టి ముందు ప్రయత్నం చేయాలా లేదా? మరి ముందే నిర్ణయించుకుంటే ఎట్లా? ముందే మైండ్లో ఫిక్స్ అయిపోతే ఎట్లా? సమస్య ఏంటి తెలుసా? మనం ముందు మైండ్లో ఫిక్స్ అయిపోతున్నాం, ఇది మన వల్ల కాదు అని.
అందుకే మనం ట్రై చేయట్లేదు, ఏం చేయట్లేదు. మా ఊర్లో ఒక ఆయన, మా బాబాయ్, ఆయనకు వంట తెలియదు, ఏం తెలియదు. అలా ఆవిడ వండి పెడితే హాయిగా బరీగా మంచిగా తిని ఉండేవాడు. సడన్గా కరోనాలో మా పిన్ని చనిపోయింది. ఏ పిల్లలు చూస్తారు? చచ్చినట్టు వంట నేర్చుకున్నాడు, వంట వండుకుంటున్నాడు, బట్టలు ఉతుక్కుంటున్నాడు, అంట్లు తోముకుంటున్నాడు. నాకు రాదు అనుకున్నాడు, మరి ఎట్లొచ్చింది? అంతే. మనసు పెడితే ఖచ్చితంగా వస్తుంది. రైటా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, మోకరించండి.